9 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the sheet required to make 10 such caps. First solution, you can write given data రాసుకోండి. Radius of the cone r is equal to 7 centimeters. Height of the cone h is equal to 24 centimeters. ఎన్ని క్యాప్స్ చేయాలి? 10 క్యాప్స్ చేయాలి. 10 నెంబర్ ఆఫ్ క్యాప్స్ 10. కాకపోతే ఫస్ట్ మనం 1 క్యాప్ కనుక్కుందాం. ఇక్కడ ఇచ్చిందమ్మా రైట్ సర్క్యులర్ కోను క్యాప్ చేయమన్నాడు. ఒక్కసారి దాని డయాగ్రామ్ రాసుకున్నట్లయితే ఈ షేప్లో ఉండాలి. హైట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఈ రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఫార్ములా వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. మనందరికీ తెలుసు పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏరియా కనుక్కోవాల్సి వస్తుంది. ఈ లెంత్ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ఎల్ అనుకుంటే ఇది ఏ షేప్లో ఉందమ్మా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. ఇది వచ్చేసి 24 యాజ్ గివెన్. ఇది 7 సెంటీమీటర్స్. ఇది ఎంతనో కనుక్కోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. మనకు పైథాగరస్ ఫార్ములా వచ్చేసి ఏందమ్మా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు √(a² + b². a ఈజ్ ఈక్వల్ 24 అనుకుంటే 24² + 7² మనకు చేసేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ ఎల్ ఇక్కడ రాసుకున్నట్లయితే 25. ఈ 7కి క్యాన్సిల్ అవుతుంది. ఈ 22ని 11 మల్టిపుల్గా రాసుకొని ఇంటూ 2 వేసుకొని 25 రాసుకున్నట్లయితే 25 2 టైమ్స్ 50 అవుతుంది. 50 1 టైము 50 11 టైమ్స్ 55 సెంటీమీటర్
స్క్వేర్ వస్తుంది. ఇది పర్ 1 క్యాప్. 1 క్యాప్ తయారు చేయడానికి మనకు 550 సెంటీమీటర్స్ పడుతుంది. అలాగే 10 క్యాప్స్ చేయాలంటే పర్ 10 క్యాప్స్ 550 into 10 is equal to 5500 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా అనేది రిక్వైర్డ్ అవుతుందన్నమాట. ఇది మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. ఈ వీడియో చేయడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యి వీడియో రికార్డ్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేస్తూ చాలా పడుతున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇక్కడ నా ఛానల్ యొక్క సింబల్ వస్తుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 100 papers, cylinders for packing shuttlecocks. The required dimensions of the cylinder are 35 centimeters length or height and it radius 7 centimeters. Find the required area of the thick paper sheet needed to make 100 cylinders. 100 cylinders షటిల్ కాక్ పెట్టుకునే ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ తయారు చేయమని చెప్పి ఇచ్చేసిండు. ఆ సిలిండర్కి ఆబ్జెక్ట్ డైమెన్షన్స్ కూడా వాళ్ళు ఇచ్చేసిండ్రు. ఎంత 35 సెంటీమీటర్స్ లెంత్ కానీ హైట్ కానీ కావాలంట. రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ కావాలంట. మనం చేయాల్సిందల్లా సిలిండర్ యొక్క టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలిసిందంటే మనకు లాటరల్ ఏరియా తెలిసినట్లయితే మనం ఆ ఫార్ములాలో ఈ యొక్క వాల్యూస్ వాల్యూస్ పెట్టుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ డేటా రాసుకుందాం. రేడియస్ of the cylinder R is equal to 7 centimeters and height of the cylinder H is equal to 35 centimeters. మనం ఇంకా కనుక్కోవాలి లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఎందుకు లాటరల్ సర్ఫేస్ ఏరియా? మనం ఆ షటిల్ పెట్టుకునే ప్యాకింగ్ ఆబ్జెక్ట్ తయారు చేయాలనుకుంటే మనకు సర్ఫేస్ ఏరియా కావాల్సి వస్తుంది. సర్ఫేస్ ఏరియా ఫామ్లో వచ్చేసి lateral surface area LSA is equal to 2 pi r h. 2 pi r h ఇది వచ్చేసి మనకి 2 pi r ఉంటుంది, ఇది వచ్చేసి h ఉంటుంది. ఏదైనా ఒక సిలిండర్ ఇచ్చి దానికి లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలనుకుంటే
ఇది వచ్చేసి 2πr ఉంటుంది, ఇది వచ్చేసి h ఉంటుంది. సో ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేసేసుకుంటే మనకు 2πrh అనేది వస్తుంది. ఇది మాత్రం ఓన్లీ ఒక సిలిండరే తయారు చేస్తున్నాం, దీనికి షటిల్ కాక్స్ పెట్టుకోవడానికి. ఇంటూ 100 వేస్తే మనకు 100 ప్యాకింగ్ సిలిండర్స్కి ఎంతైతే షీట్ కావాల్సి వస్తుందో అది మనకి ఫైనల్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ప్రకారం ఈ 2 into 22/7 into r is equal 7 centimeters, h is equal to 35 centimeters. ఈ 7కి ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 35 2 times 70. 7ని ఇక్కడ మల్టిపుల్గా ఈ విధంగా రాసుకుందాం. 11 into 22 into 70. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ 22లోని 2 సపరేట్ చేసుకొని 11 రాసుకున్నాం. 7 డబుల్ చేస్తే 70ని 2 times చేస్తే 140 అవుతుంది. 140 into 11 times ఎంత వస్తుంది? 0 4 5 1 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. దీని పర్ ఏం లేదు ఫ్రెండ్స్, 11 మల్టిపుల్ చేయడం ఎంత ఈజీ అంటే ఇక్కడ 11 ఇంటూ ఏదైనా సమ్ ఇచ్చినట్లయితే ఫస్ట్ 0 తీసేసుకొని రాసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 0 + 4 ఈ 2 డిజిట్స్, దాని తర్వాత ఈ 2 డిజిట్స్ 1 + 4 5 1 1. సింపుల్ ఫ్రెండ్స్, ఆ విధంగా నేను క్యాల్కులేట్ చేసిన. ఇది పర్ 1 సిలిండర్. మనకి ఎన్ని సిలిండర్ కావాలి? per 100 packing cylinders required sheet వచ్చేసి 1540 into 100 మనం చేసినట్లయితే 15400 సెంటీమీటర్ స్క్వేర్. ఒకేలా 1,54,000 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న ఏరియా అయితే మనకు 100 సిలిండర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాం ఇచ్చిన రేడియస్ ప్లస్ డయామీటర్ ప్రకారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ నా క్లాస్ మీకు అర్థం ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి షేర్ చేయండి. నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది, మీరు కూడా ఎంతో అంత మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ జోకర్స్ క్యాప్ ఆఫ్ 3 centimeters, radius of 4 centimeters, caps of 3 centimeters radius and 4 centimeters height. If the available paper sheet is 1000 centimeters square, then how many caps can be manufactured from that paper sheet? సింపుల్ ఫ్రెండ్స్, ఇంతకుముందు అంటే నెంబర్ ఆఫ్ క్యాప్స్ ఎన్ని తయారు చేయమని ఇచ్చేటోడు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసిందంటే 1000 centimeters ఏరియా ఉన్న ఒక షీట్ ఇచ్చేసి 3 centimeters రేడియస్తోని 4 centimeters హైట్తోని ఎన్ని క్యాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలవో అడుగుతున్నాడు అనమాట. సొల్యూషన్ వచ్చేసి గివెన్ డేటా రాసుకుందాం ఫస్ట్. radius of the cap
is equal to 3 centimeters, and the height of the cap వచ్చేసి 4 centimeters. Sheet area of the sheet sheet 1000 centimeter square. మనకు total curved surface area of the curved surface area CSA is equal to pi r l. మనకు పై వాల్యూ తెలుసు 22/7, అలాగే ఆర్ వాల్యూ కూడా తెలుసు 3 సెంటీమీటర్స్, కానీ ఎల్ వాల్యూ తెలియదు. బై పైథాగరస్ థీరం ఆల్రెడీ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, డయాగ్రామ్ వేస్తున్న రైట్ సర్కిల్ ట్రయాంగిల్ది రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎందరికి తెలుసు, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 25. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇది ఒక్క క్యాప్ తయారు చేయడానికి పట్టే ఏరియా అనమాట. సో మనకు 3 × 5 15, 15 × 2, ఎందుకంటే 22ని 11 మల్టిపుల్ రాసుకుంటాం. 11 × 2 15 × 2 30, 30 11 330, 30 × 11 330 డివైడెడ్ బై 7 సెంటీమీటర్ స్క్వేర్ పర్ 1 క్యాప్. కానీ మనం ఎన్ని క్యాప్స్ తయారు చేయాలనేది ఇవ్వలేదు, బట్ ఎన్ని క్యాప్స్ తయారు చేయాలో ఇచ్చిన షీట్ ప్రకారం ఇచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాప్స్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గివెన్ షీట్ ఎంత 1000 డివైడెడ్ బై 330/7. దీన్ని మనం ఇట్లా రాసుకున్నట్లయితే 1000 డివైడెడ్ బై 330 × 7. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఇది 700 అవుతుంది. 700/33, ఇది అప్రాక్సిమేట్గా 21 క్యాప్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయగలం మనం. మీకు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ చేస్తే చూడండి. $33,700 33 2 times 66, 70లో 66 పోతే 4 0, 33 1 time, అప్రాక్సిమేట్గా 21 అనేది మనకు వస్తుంది. ఈ 21 క్యాప్స్ అనేది బాక్స్ కొట్టేసుకోండి. ఈ ప్రాబ్లం మీకు అర్థం ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు 5th ప్రాబ్లంలోకి వెళ్దాం.